అంబటి కుటుంబ సభ్యులైతే నిన్న ధ్వంసమైన కార్యాలయం వద్దకు వచ్చారు. వారికి సంబంధించిన కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం ఏంటి అసలు చెప్పేసి ఏం లేదండి. సింపుల్గా నా డాక్యుమెంట్స్ తీసుకోవడానికి వచ్చాను. అలవెన్స్ ఇస్తే లోపలికి వెళ్ళి పేపర్స్ తీసుకుంటాను. ఎందుకు ఈ మీడియా అంత అవసరం లేదు కదా. కాదు మేడం, అంటే నిన్న ఇష్యూస్ ఇప్పుడే వద్దునన్న కాదులేండి, మేము అడిగాము లోపలికి వెళ్ళి తీసుకుని వస్తామని చెప్పాము. 2 నిమిషాల పని దానికి హడావడి చేస్తున్నారు వాళ్ళందరూ. ఏం చేయట్లేదు. ఎవరిని అడిగారు ఏమన్నా? ఎస్ఐ గారు ఒప్పుకోవట్లేదు. పోలీస్ యంత్రాంగాన్ని అడిగామండి, లోపలికి అలవెన్స్ ఇవ్వమని చెప్పేసి డాక్యుమెంట్స్ తీసుకోవడానికి. వాళ్ళు సహకరించట్లా. అది పై అధికారులు తెచ్చుకోవాలన్నారు, కనుక్కొని చెప్తా అన్నారు. ఒక 2 నిమిషాలు మీరు పోలీసులని అడగండి ఎందుకు పంపించట్లేదు. ఓకేనా? ఇది మొత్తం మీద చూసుకుంటే ఈరోజు అంబటి రాంబాబు జరిగిన వ్యవహారానికి సంబంధించి కూడా నిన్న కార్లన్నీ ధ్వంసమైనాయి. దాంతోపాటుగా వారికి సంబంధించిన కొన్ని పత్రాలు, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా తాము తీసుకుంటాము, డాక్యుమెంట్స్ని తీసుకునేందుకు లోపలికి వెళ్తామని చెప్పి కూడా అంబటి కుమార్తె చెప్తున్న పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం దీనికి ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్న తర్వాతనే లోపలికి అనుమతిస్తామని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత వాతావరణం, దీంట్లోనే రాంబాబు దాదాపుగా 6-7 గంటల పాటు లోపల ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కార్లు ధ్వంసం అవడంతో పాటు కార్లకు సంబంధించిన తాళాలు కావచ్చు, అలాగే కార్లకు సంబంధించిన డాక్యుమెంట్ కావచ్చు, కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కార్యాలయం ఉన్నాయి. గేటు తీసుకెళ్తామని చెప్పి కూడా అంబటి కుటుంబ సభ్యులు ఆయన కుమార్తె చెప్తున్నారు. ఓటు స్టూడియో.